17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు. 15 రోజుల పాటుగా రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి కుంభరాశి కుంభలగ్నం వారికి ఏ విధంగా ఉంటుంది? సో కుంభరాశికి అధిపతి ఎవరయ్యారంటే శనీశ్వరుడు. సటన్ కుంభరాశి వారికి 7వ స్థానాధిపతి రవి అవుతారు. ఆయన ఎక్కడ బలహీన పొందుతున్నారయ్యా అంటే 9వ స్థానంలో. కుంభరాశిలో ఏ నక్షత్రాల పదాలు ఉంటాయంటే కనిష్ట 3, 4 పదాలు, శతభిష 4 పదాలు, పూర్వపద నక్షత్రం 1, 2, 3 పదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది చూద్దాం. కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి 7వ అధిపతి 9లో ఉన్నాడు. 7 అంటే ఏంటి? మానవ సంబంధాలు, అపోనెంట్స్తో చేసేటువంటి ఎదుటి వద్ద చేసేటువంటి డీలింగ్స్ కానీ, వ్యాపార సంబంధాలు, వివాహ జీవితం అయితే వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లు, విదేశీ సంబంధాలు, ఇవన్నీ కొంత అఫ్లిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంత ప్రభావం చూపిస్తుంది. మరి జాగ్రత్తలు ఏంటంటే వివాహము లేదా జీవిత భాగస్వామి వారి యొక్క ప్రణాళికల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ మీ లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉందనుకోండి, మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, వారి విషయాల్లో వాళ్ళ యొక్క ప్రణాళికల్లో కొంచెం ఆలోచన జరుగుతూ ఉండొచ్చు. మరి ఏమైనా పాజిటివ్గా ఉందానంటే 3వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 3rd హౌస్ అంటే ఏంటి? ధైర్యము, నైపుణ్యము, సోదర సహకారం, యంగర్ సిబ్లింగ్స్, మీ యొక్క తోబుతుల సపోర్ట్ కావచ్చు. 3rd హౌస్ అంటే కనుక మీ యొక్క నేబర్స్, కొలీగ్స్ సహకారం కూడా లభించే అవకాశం బలంగా ఉంటుందండి. అగ్రిమెంట్స్ కూడా గవర్నమెంట్ సంబంధంగా వచ్చేటువంటి అగ్రిమెంట్స్ కూడా కొన్ని తీసుకునే అవకాశం. అవి బలహీనంగా ఉన్న 3వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి బలంగా సో గవర్నమెంట్ అగ్రిమెంట్స్ కూడా మీరు చేసుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో ఉదాహరణగా చూస్తే కనుక ఒక జాతకుడు లేదా జాతకురాలు వివాహం కోసం అరేంజ్ చేసుకున్న కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అలాంటిది డిస్టర్బ్ అవ్వచ్చు. అదేవిధంగా విదేశాల సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు కొంత డిలే చేయొచ్చు. కానీ మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్తో వారి యొక్క సహకారంతో, మీ యొక్క నేబర్స్, కొలీగ్స్ యొక్క సహకారంతో కొన్ని విషయాలు మళ్ళీ బయటపడతారు అని చెప్పవచ్చు.